డైలీ టేస్ట్ డైలీ. ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ ప్రకటించేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యిందా? దసరా పండుగకు కొత్త పార్టీపై కవిత ప్రకటన చేసేందుకు రెడీ అవుతున్నారా? ఇప్పటికీ అనేక సమాలోచనలు తర్వాత సొంతంగా జనంలోకి వెళ్లాలని కవిత డిసైడ్ అయ్యారా? మరి కవిత కొత్త పార్టీపై గులాబీ పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్ అయ్యి నెల రోజులు కావస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పై సంచలన ఆరోపణలు చేయడంతో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాక కవిత కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే పలుమార్లు తెలంగాణ జాగృతి నేతలతో వరుస సమావేశాలు నిర్వహించిన కవిత ఇక మీదట తన సొంత ప్లాట్ఫామ్ వేదిక రాజకీయం నడిపేందుకు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అందుకే దసరా పండుగకు కవిత కొత్త పార్టీ ప్రకటన చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఇటీవల సిద్దిపేట జిల్లాలో కవిత పర్యటించారు. తన తండ్రి స్వగ్రామమైన చింతమడకలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడ మరోసారి హరీష్ రావును టార్గెట్ చేసిన కవిత తాను సిద్దిపేట నుంచి పోటీ చేసేందుకు రెడీ అన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. అనంతరం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో సింగరేణి బతుకమ్మ సంబరాలకు కవిత హాజరయ్యారు. ఆ తర్వాత గజ్వెల్ వేదికగా నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే తాను పర్యటించిన ప్రతి చోట కవిత నేతలు, మహిళలు యాక్టివ్ కావాలని కోరుతున్నారట. దసరాకు కొత్త పార్టీ ప్రకటన చేస్తానని చెబుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు గులాబీ పార్టీలో కీలక నేతలు తనకు టచ్లో ఉన్నారని కవిత అంటున్నారు. ఇందులో గులాబీ పార్టీలో సీనియర్లు సైతం ఉన్నారని చెబుతున్నారు. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు బయట పెడతానని అంటున్నారు. అయితే వీరిలో కొందరు నేతలు కవిత కొత్త పార్టీ పెడితే యాక్టివ్ అవ్వాలని భావిస్తున్నారట. ఇప్పటికే తెలంగాణ జాగృతి నేతలు, కుటుంబ సభ్యులు, మేధావులు, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వాళ్ళు, న్యాయవాదులు, పలు రంగాల ప్రముఖుల అభిప్రాయాలు తీసుకుంటున్నారట. తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీకి స్పేస్ ఉంటుందా? పార్టీ పెడితే ఎలా ముందుకు వెళ్ళాలి? పార్టీ నిర్మాణం ఎలా ఉండాలనే అంశాలపై సలహాలు, సూచనలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మరోవైపు గులాబీ పార్టీ నుంచి బయటకు వచ్చిన కొన్ని నెలల టైంలోనే కవిత కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయ్యారు. ఈ పార్టీకి తెలంగాణ జాగృతి అనే పేరు పెట్టేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ జాగృతి పేరు విశ్వవ్యాప్తమయ్యింది. అనేక సేవా కార్యక్రమాలతో జనంలో పేరు సంపాదించుకుంది. అందుకే తన పార్టీకి ఇదే పేరు పెట్టేందుకు కవిత నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే పార్టీ ప్రకటన కోసం కాస్త విరామం తీసుకుందామని తొలుత భావించారట. కానీ పార్టీ నేతల నుంచి ఒత్తిడి, కుటుంబ సభ్యులు కూడా ఇదే కరెక్ట్ టైం అని చెప్పడంతో దసరాకు ప్రకటన ఉంటుందని అంటున్నారు. అంతేకాదు కొత్త ప్రకటన వెలువడగానే నేరుగా రంగంలోకి దిగేందుకు కవిత రెడీ అవుతున్నట్టు ప్రచారం సాగుతోంది. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తన సొంత జెండాతో కవిత పోటీ చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అందుకే ఆమె మాజీ ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ ను కలిసి బైపోల్లో తన పార్టీ తరపున పోటీ చేయాలని కోరారట. ఏది ఏమైనా జూబ్లీహిల్స్ నుంచి తన పొలిటికల్ యాక్టివిటీని స్పీడప్ చేయాలని కవిత భావిస్తున్నట్టు సమాచారం. అందుకే కొత్త పార్టీని ప్రకటించి జూబ్లీహిల్స్ లో భారీ ఎన్నికల సభతో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్లాన్ లో కవిత ఉన్నారని తెలుస్తోంది.